మల్లు స్వరాజ్యం తరహాలోనే తాను అడవి నుంచి అసెంబ్లీకి అడుగు పెట్టానన్నారు మంత్రి సీతక్క. మల్లు స్వరాజ్యం పోరాటాల నుంచి తాను స్ఫూర్తి పొందానన్నారు. మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సభలో మంత్రి పాల్గొన్నారు. ఉన్నత కుటుంబంలో పుట్టి వందలాది ఎకరాలను త్యాగం చేసి పేదల కోసం మల్లు స్వరాజ్యం పోరాటాలు చేశారంటూ కొనియాడారు. జనంతో మమేకం అవ్వడం మల్లు స్వరాజ్యం నుంచి నేర్చుకున్నట్టు తెలిపారు సీతక్క. ఇంద్రవెల్లిలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు కొంత జనరేషన్ అంటే కొంతమందికి తెలుసు మన ఉద్యమకారులకు లేదా ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళకు, కానీ అందరూ ఇంద్రవెల్లి ఏంటిది అని కూడా గూగుల్లో సెర్చ్ చేశారు. ఇంద్రవెల్లి అనేది అక్కడ ఆయన మీటింగ్ పెట్టడంతో ఆ వారం రోజు నేను అక్కడే తిరిగి ఆ సభను సక్సెస్ చేసిన దళిత గిరిజన గర్జన అని మరి ఇంద్రవెల్లి. అప్పుడు ఇంద్రవెల్లిలో ఆదివాసీ అమరవీరులు మరి భూమి కోసం భుక్తి కోసం చంపబడ్డారు అనే చరిత్ర కూడా బయటకు వచ్చింది. నిన్నటికి నిన్న ఎంతో మంది కులము మతము అర్బన్ నక్సలర్స్ ఏదేదో పేర్లు తీసుకొచ్చి ఈ యొక్క సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును తెలుగు యూనివర్సిటీకి పెడుతుంటే కూడా అసెంబ్లీలో అడ్డుకున్నా లేదు. వారు ఒక గొప్ప భాషా పండితులు, ఉద్యమకారుడు, మరి ఉద్యమాన్ని ఎంతో ఆనాడు ఉపయోగపడ్డాయనే లక్ష్యంతో ఈరోజు మరి తెలుగు యూనివర్సిటీ కూడా వారి పేరును పెట్టి ఆ యొక్క త్యాగాన్ని ఈనాటి సమాజానికి గుర్తు చేయడం జరిగింది. మీరు చూస్తే మరి గద్దరన్న పేరు మీద చాలా మంది సినిమా యాక్టర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, లేదా ఇంకా కొంతమంది కావచ్చు వ్యతిరేకించారు. ఆయన పేరు మీద మాకెందుకు అవార్డ్స్ అని. కానీ తెలంగాణ అంటేనే పోరాటం, ఆరాటం, ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాలు ఉన్నాయి. కాబట్టి అవి ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు